రోజు హెడ్ బాత్ చేస్తున్నాను అయినా హెయిర్ ఫాల్ అవుతుంది. మంచి కాస్ట్లీ షాంపూ వాడుతున్నాను అయినా హెయిర్ ఫాల్ అవుతుంది అని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు. సో అందుకే ఈ వీడియోలో టాప్ 5 టిప్స్ అయితే తీసుకొచ్చాను మెన్ హెయిర్ కోసం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడ, ఒక బోనస్ టిప్ కూడా ఉంది. ఇది ఖచ్చితంగా నీకు యూజ్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కి బ్యూటీ అండ్ ఫ్యాషన్. దిస్ ఇస్ గౌతమ్. డోంట్ ఓవర్ వాష్ యువర్ హెయిర్. మోస్ట్ ఆఫ్ ది మెన్ ఏమనుకుంటారంటే, హెయిర్ని నేను రోజు క్లీన్ చేసుకుంటున్నాను, హెడ్ బాత్ చేస్తున్నాను, నా హెయిర్ క్లీన్గా ఉంది, స్ట్రాంగ్గా ఉందని మీరు అనుకుంటారు. కానీ అది చాలా బిగ్ మిస్టేక్. ఎందుకంటే డైలీ హెయిర్ని వాష్ చేయడం వల్ల వీక్ అయిపోతుంది అండ్ దానికి ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో అలా చేయకుండా వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ మీరు హెడ్ బాత్ చేయాలి. అది కూడా సల్ఫేట్ ఫ్రీ అండ్ మైల్డ్ షాంపూతో మాత్రమే హెడ్ బాత్ చేయాలి. ఈ టిప్ అయితే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మీ స్కాల్ప్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆల్మండ్ లేదా కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేయాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే, మీ స్కాల్ప్లో ఉన్న బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ మీ హెయిర్ అయితే సాలిడ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ బ్రో, యువర్ హెయిర్ విల్ థ్యాంక్ యూ. నెవర్ స్కిప్ కండిషనర్. ఏంటంటే చాలామంది షాంపూ యూజ్ చేస్తున్నాను కదా, నా హెయిర్ బాగుంది అనుకుంటున్నారు, కానీ కండిషనర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకో చెప్తా వినండి. కండిషనర్ అనేది మన హెయిర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది అండ్ డ్రైనెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో అది ఎలా యూజ్ అవుతుందంటే, మన హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది. సో కండిషనర్ అయితే అస్సలు మిస్ చేయకండి. కండిషనర్ తప్పకుండా వాడండి. బ్యాలెన్స్డ్ డైట్ ఈక్వల్ టు బెటర్ హెయిర్. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రొడక్ట్స్ వాడాను, షాంపూస్ వాడాను, మంచిగా మెయింటైన్ చేస్తాను అనుకుంటారు, దానివల్ల హెయిర్ బాగుంటుంది అనుకుంటారు. కానీ మన ఫుడ్ కూడా అలాగే మెయింటైన్ చేయాలి. దానివల్ల కూడా మన హెయిర్కి అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే, మనం రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే, అంటే ఎలాంటివి అంటే ఫిష్, ఎగ్, నట్స్ అండ్ గ్రీనీ లీవ్స్ అంటే ఆకుకూరలు, ఇలాంటివి తినడం వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, మనం రోజు వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల మన హెయిర్ అనేది న్యాచురల్గా షైనీ అవుతుంది. వెయిట్ నేనైతే బోనస్ టిప్ చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే, చాలామంది వాళ్ళ హెయిర్ని అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళే వరకు పెంచుతున్నారు. దానివల్ల మీ లుక్ పాడైపోవడం కాకుండా మీ హెయిర్ హెల్త్ కూడా పాడైపోతుంది. సో అందుకే మనం మంత్లీ వన్స్ కానీ 6 వీక్స్కి ఒకసారి కానీ మన హెయిర్ని ట్రిమ్ చేయించుకోవాలి. దానివల్ల మీరైతే ఫ్రెష్గా కనిపిస్తారు అండ్ మీ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి. మీ హెయిర్లో అయితే చేంజెస్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాం. సో మరిన్ని వీడియోస్ కోసం మన అక్కి బ్యూటీ ఫ్యాషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.